గదిని క్లీన్ చేసుకునే బ్రష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇదే బ్రష్ తోటి మనం దోసల పెనం పైన ఆయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ బ్రష్లు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకూడదండి. ఇలాగా కొబ్బరి పీచుతో తయారు చేసిన బ్రష్ తో కనుక మనం దోసల పెనం పైన ఆయిల్ అప్లై చేస్తే చాలా మంచిది. దోసలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ పీస్ అంతా కూడా విడదీసేసి నీట్ గా ఇదంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక స్టిక్ పెట్టేసి మధ్యలో ఈ బైండింగ్ వైర్ వేసేసి టైట్ గా చుట్టండి, చాలా టైట్ గా చుట్టాలి. ఆ తర్వాత ఇదంతా కూడా పొడంతా రాలేటట్టు కూడా ఈ చీపురుకున్న దువ్వంతా ఒక్కసారి దువ్వండి. దువ్విన తర్వాత ఇదంతా ఈక్వల్ గా కట్ చేయండి, సమానంగా కట్ చేయండి. చక్కగా చాలా బాగా యూజ్ అవుతుందండి. పసుపు కుంకాలు అలాగే అక్షంతలు క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మనం పూజ గదిలో పడిపోతాయి కదా కుంకాలు పసుపులు, పొరపాటును గనక ఒకవేళ దేవుడి ఫోటోలకు తగిలినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొబ్బరి పీచు కాబట్టి చక్కగా ఇలా దోసల పెనానికి కూడా ఆయిల్